అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. ప్రియులారా, ఈ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఒక 3 ఆర్స్ గనక మన జీవితంలో పర్ఫెక్ట్‌గా మనం ఫాలో అయినట్లయితే గనక దేవుడు మన మనవిని తప్పకుండా ఆలకిస్తారు. ఎందుకు మనం ప్రార్థించినప్పుడు మనకి దొరకట్లేదు, మనకి ఆయన అనుగ్రహించట్లేదు అనగానే, ఆయన అనుగ్రహించట్లేదని చూసారా, మనం ఇంకా ఆయన మీదనే మనం నడుతున్నాం తప్ప మనలో ఏముందని మనం ఆలోచించుకోవట్లేదు. కనుక మొట్టమొదటి మనం చూస్తే 3వ వచనం, మీరు అడిగినను మీరు ప్రార్థించినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై, అనగా దురాశలు అనగా శరీరాశల నిమిత్తం వినియోగించుటకే మనం అడుగుతున్నాం గనక అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, నెంబర్ 1 ఫస్ట్ ఆర్ ఏంటంటే ప్రియులారా, మరి మనం ఏది అడిగినా కూడా రైట్ పాత్ అనగా ఫస్ట్ మనం కరెక్ట్ పాత్లో మనం ఉంటూ భోగముల నిమిత్తము కాకుండా ప్రభు యొక్క చిత్త ప్రకారంగా సరైనటువంటి మార్గంలో నడవటానికి, అనేక మంది నడిపించటానికి మనం ప్రార్థన చేయగలగాలి. అంటే రైట్ పాత్లో మనం వెళ్ళగలగాలి, రైట్ పాత్లో అనేక మందిని మనం తీసుకువెళ్ళగలిగేలాగా మనం ఏం చేసేందుకే సిద్ధపడి అందు నిమిత్తం ప్రభువుని మనం అడగాలి. మరి మీరు గమనించినట్లయితే బైబిల్లో ఏలియా గారి గురించి అవ్వచ్చు, యెహోషువ గారి గురించి అవ్వచ్చు, మోషే గారి గురించి అవ్వచ్చు, వారు చేసినటువంటి ఎన్నో అద్భుత కార్యాలన్నీ కూడా ఏదో దురుద్దేశం నిమిత్తము వాళ్ళు మాత్రమే హైలైట్ అవ్వాలి, వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళుగా నిలిచిపోవాలనే ఉద్దేశాలతో కాకుండా ప్రియులారా, ప్రభు చిత్త ప్రకారంగా వారు నడుచుకుంటూ అనేక మంది నడిపించుటకు వారు చేసినట్టుగా మనం గమనించవచ్చు. మోషే గారి సందర్భంలో మనం చూస్తే ప్రియులారా, ఎర్ర సముద్రం దగ్గర మనం ఇజ్రాయిల్ అందరూ రక్షించడానికి వాళ్ళు అడిగారు. అలాగే ఏలియా గారి సందర్భంలో మనం గమనించుకున్నా కానీ ఇలా ప్రతి ఒక్క భక్తుని విషయం మనం ఆలోచించినట్లయితే రైట్ పాత్లో ఉండటానికి వాళ్ళు ప్రయత్నిస్తూ, రైట్ పాత్లో ఉంటూ అనేక మందిని రైట్ పాత్లో ఉంచడానికి వారు అడిగినట్టుగా మనం చూడొచ్చు. ఇక సెకండ్ ఆర్ కనుక మనం గమనించినట్లయితే ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, ఎవడును కీడుకు ప్రతి కీడు చేయకుండా చూచుకొనుడి అని మాట్లాడుతూ ప్రియులారా, చివరి పార్ట్ మనం గమనించినట్లయితే ఎడతెగక ప్రార్థన చేయుడి. అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే రెస్ట్లెస్గా ఉండాలి. మనం రైట్ పాత్రలో ఉండాలి, అనేక మందిని ఉంచే ప్రయత్నం చేయాలి, ఉంచాలి. అది మొదటి ఆర్ అనుకుంటే, ఇక రెండవ ఆర్ ఏంటయ్యా అంటే రెస్ట్లెస్ ప్రేయర్ మనం చేయగలగాలి. అంటే ప్రార్థన చేసే విషయంలో కంటిన్యూటీ మిస్ అవ్వకుండా, ప్రార్థన చేసే విషయంలో విసుకకుండా, ప్రార్థన చేసే విషయంలో ఈరోజు కూడా చేయాలా, మళ్ళీ చేయాలా, మళ్ళీ చేయాలా, ఇంకెన్నిసార్లు చేయాలి, ఎన్ని రోజులు చేయాలని చెప్పేసి మనం పోస్ట్ పోన్ చేయకుండా మనం ఏం చేయాలయ్యా అంటే రెస్ట్లెస్గా మనం ప్రేయర్ చేయగలగాలి. ఇక థర్డ్ వన్ మనం ఆలోచించినట్లయితే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిజల్ట్స్ అనేవి పొందుకునే విధంగా మన ప్రార్థన ఉండాలి. అనగా నీతిమంతుని ప్రార్థన ఎప్పుడు దేవుడు వింటారు కనుక మన ప్రార్థన ప్రతి సందర్భంలో ఎలా ఉండాలంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూడొచ్చండి. 3వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. అంటే మన ప్రార్థన ఆయన అంగీకరించగలిగేలాగా, మన ప్రార్థన ఆయన చేర్చుకోగలిగేలాగా ఉండాలి. అంటే నెంబర్ 1 రైట్ పాత్రలో మనం ఉండాలి, అనేక మందిని రైట్ పాత్రలో ఉంచగలిగేలాగా ఉండాలి. రెండోది మనం చూస్తే రెస్ట్లెస్ ప్రేయర్ చేయగలగాలి మనం. మూడోదిగా మనం చూస్తే రిజల్ట్స్ దేవుడు వెంటనే ఇవ్వగలగలగా మన ప్రార్థన ఉండగలగాలి. అంతేగాని ప్రియులారా, మన ప్రార్థన దేవుడు విన్న వెంటనే ఏంటి ఇంత దురాశతో అడుగుతున్నాడు, ఏంటి ఎలా మారిపోయాడు, లోకంలో కలిసిపోయాడు ఏంటి, లోకానుసారంగా బలపరంగా అడుగుతున్నాడు ఏంటి అనే ఆలోచనలు అనేవి రాకుండా ప్రతి ప్రేయర్ కూడా రిజల్ట్స్ మనం పొందుకోగలిగేలాగా వాక్యానుసారంగా మన ప్రార్థన ఉండాలి. కొంతమంది ప్రార్థనలు అనేవండి వాక్యానుసారంగా ఉండకుండా ఎలా పడితే అలా ఉంటాయండి. వారు మాత్రం దావీదు వల్లే ఉండరు, కానీ దావీదు గారిని ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదించాలి. ఎస్తేరులా ఉండరు, కానీ ఎస్తేరు పట్ల చూపించిన దయ మాత్రం చూపించాలి. రీసెంట్గా ఒక ప్రేయర్ నేను విన్నానండి. ఒక చర్చిలో నుంచి పెద్ద సౌండ్ పెట్టుకొని చేస్తున్నారండి. సిస్టర్ గారు ఎలా చేస్తున్నారంటే, ప్రభువా ఎంతో మంది దైవజనులు నా కొరకు ఎంతో ప్రసంగాలు చెప్తున్నారయ్యా, ఎంతో ప్రార్థన చేస్తున్నారయ్యా, నాలో మాత్రం చలనం లేదయ్యా, మా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. ఏంటండి ఈ ప్రార్థన?
మనలో చలనం లేదని ఒక పక్కన చెబుతూనే, మనలో చలనం కలిగేలాగా ఏ మాత్రం సాహసం చేయకుండా ప్రార్థనలో కూడా అంత గొప్పగా బిగ్గరగా చేస్తున్నామంటే, ఆ ప్రార్థన దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకునే ప్రార్థనే అంటారా? మరి ఈ 3 ఆర్‌ల గురించి మనం చూసినట్టుగా సిస్టర్ గారు ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారు ఎందుకంటే, ఫస్ట్ ఆర్ అనగా రైట్ పాత్‌లో ఫెయిల్ అయిపోతున్నారు. ఇక్కడ మాత్రం లోకానుసారంగా ఉంటూ చర్చ్‌లో మాత్రం దైవ సంబంధమైన బిడ్డలుగా ఉంటే కుదరదు. రైట్ పాత్‌లో ఉండాలి, ఉంచాలి. రెస్ట్‌లెస్ ప్రేయర్ ఉండాలి. రిజల్ట్స్ పొందుకునేలా మన ప్రార్థన ఉండాలి. కనుక ప్రతి ఒక్కరు గూడా ఈ 3 విషయాల్లో చక్కగా ఉంటూ దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్న ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా తండ్రి అనేకమైన విషయాలు మీ చిత్త ప్రకారం నేర్పిస్తూ నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు మరొకసారి చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్త ప్రకారంగా బలపరచని కృంగిన హృదయాన్ని మా తండ్రి లేవనెత్తండి. మీ ఆలోచన ప్రకారంగా నా తండ్రి ప్రతి ఒక్కరు నడుచుకునేలాగా మా తండ్రి మీ కృప చొప్పున నడిపించండి. తండ్రి నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యను మీరు దీవించండి తండ్రి. అదేవిధంగా జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మా తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధనించి ధన్యతను అందించి ఈ డైలీ డివోషన్ మీటింగ్‌లో మా తండ్రి సహకారంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మరి ముఖ్యంగా తండ్రి జేసీ టెంపుల్ పరిచరణ మా తండ్రి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న వారిని, ప్రార్థనాపూర్వకంగా మా తండ్రి ప్రోత్సహిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.